ప్రైజ్ ద లార్డ్. ఒంటరిగా కన్నీరు కారుస్తున్నావేమో, ఎవరో నాకు తోడలేరు, అందరూ నన్ను విడిచిపెట్టారు, ఎవరికి నేను అక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. చాలామంది ఈ విధంగానే బాధపడుతూ ఉంటారు. నేను ఎవరికి అక్కర్లేదు, నా జీవితం వృధా, లేకపోతే నేను వ్యర్థుల్ని, నేను పనికిరాని వాడిని అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, మనుషులంతా నేను విడిచిపెడుతుండొచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిత్యము నీకు తోడై ఉండే దేవుడు. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడవనని వాగ్దానం చేసిన దేవుడైనా మరలా ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని. ఆమె నిశ్చయంగా తల్లి గర్భంలో రూపింపబడక ముందే ప్రభు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. నీ తల వెంట్రుకలు నెరవి వరకు అంటే నీ వృద్ధాప్యం వరకు, నీవు సమాధిలో చేర్చబడిన తర్వాత కూడా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు ప్రియ దేవుని బిడ్డ. నీ మరణం వరకు నీకు తోడయండి, అంతవరకు నీకు తోడయండి. ఆయన నిత్య రాజ్యంలో నిన్ను చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు నీకు తోడుగా ఉండగా ఇంకా భయం ఎందుకు? ఎంతమంది విరోధంగా ఇచ్చినా, ఎవరు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టినా ప్రభు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. ఆమె. గాడ్ బ్లెస్ యు.